విజయనగరం జిల్లా రాజ్యంలో జరిగిన ఓ చోరీ కేసులో ఇంటి యజమాని పోలీసులకు దృశ్యం సినిమా చూపించాడు. స్థానిక బొబ్బిలి రోడ్డులో నివాసం ఉండే ఉండ్రాళ్ల అప్పలరాజు వారం రోజుల క్రితం కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాడు. ఆ సమయంలో వారింట్లో దొంగతనం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్పలరాజుకు చెప్పారు. హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా 10,000 రూపాయల నగదు, ల్యాప్టాప్ చోరీకి గురయ్యాయి. బాధితులు మాత్రం పోలీసులను తప్పుదో పట్టించే విధంగా 25 తులాల బంగారం, 2 కిలోల వెండి, 2 లక్షల రూపాయల నగదు పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. ఇంతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పొంతలనేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. ఫిర్యాదుదారుడు అప్పుల్లో ఉండడంతో తప్పుడు సమాచారం ఇచ్చాడని తేలింది. పోలీసులు రికవరీ చేస్తారనే ఆశతో తప్పుడు ఫిర్యాదు చేశామని తేలింది. అయితే మానవతా దృక్పథంతో వారిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టామని సిఐ నవీన్ కుమార్ తెలిపారు. పోలీసులను తప్పుదో పట్టించే విధంగా ప్రజలు తప్పుడు ఫిర్యాదులు ఇవ్వొద్దంటూ హెచ్చరించారు. ఈరోజు రాజ్యంలో జరిగిన ఒక గ్రేవ్ క్రైమ్కి సంబంధించి మేము ఆల్రెడీ మార్నింగ్ మీకు చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా గ్రేవ్ క్రైమ్ కాదండి. దీంట్లో చాలా తక్కువ మొత్తంలో పోయింది. దీంట్లో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అతను పోలీసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాడు. సో అతని దగ్గర అయితే అంత గోల్డ్ పోలేదు, అది వాళ్ళ దగ్గరే ఉంది. బట్ కాకపోతే అఫెన్స్ అనేది అయింది. దాంట్లో 10,000 రూపాయల క్యాష్, ఒక ల్యాప్టాప్ మాత్రం పోయింది. ఇతను ఏం చేశాడంటే ఫైనాన్షియల్గా కొంచెం క్రైసిస్లో ఉండడం వల్ల ఇది ఒక అవకాశం తీసుకుని ఒక దృశ్యం సినిమా చూపించినట్టుగా ప్లాన్ చేసేసుకుని ఇదంతా పోతే పోలీసులు రికవర్ చేసేస్తారు అనుకుని ప్లాన్గా అందరికి చెప్పి దీన్ని హైప్ చేయడం జరిగింది. ఇది టోటల్ అంతా కూడా ఎగ్జాగరేషన్ అండి. దీంట్లో పోయిందైతే చాలా తక్కువ మొత్తంలో పోయింది. ఆయన చెప్పడం ఎక్కువ చెప్పాడు, అదంతా కూడా ఆయన దగ్గరే ఉందండి. సో అందుకోసం మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రజలు దయచేసి పోలీసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేయొద్దు.